వృషభ రాశి. ఇది భూతత్వ రాశి. ఈ రాశిలో జన్మించిన వారు తూర్పు మరియు విదిక్కులలో ఆగ్నేయ దిశలోని సింహద్వారం గల ఇంటిలో నివసించరాదు. దీనివల్ల ముఖమునకు సంబంధించిన రోగాలొస్తాయి. ముఖ్యంగా కంటి జబ్బులు, పంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలా నివసించవలసి వస్తే సింహద్వారానికి ఎదురుగా అనగా పడమర గోడకు గాని, లేదా ఈశాన్య గోడకు గాని ఒక కుంభాకార అద్దమును ఏర్పాటు చేసుకోండి. ఇది శుక్రుని రాశి. శుక్రుడు లక్ష్మికి చిహ్నం కాబట్టి ఈ రాశి వారికి ప్రధాన రెమెడీ లక్ష్మీదేవి ఫోటో. వృషభ రాశి వారు పరస్త్రీల జోలికి వెళ్ళరాదు. వృషభము ఎద్దుకు మారుపేరు, శక్తికి సంకేతము. వృషభ రాశికి సప్తమ స్థానం వృచ్చికం అవుతుంది. ఇది కీటక రాశి, విషరాశి, కుజుని రాశి కాబట్టే వృషభ రాశి వారు పరస్త్రీల జోలికి వెళితే గొడవలో ఇరుక్కుంటారు, లేదా కొన్ని వ్యాధులు రావచ్చు. ఈ కారణం వల్ల పరస్త్రీల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. వృషభ రాశి భూతత్వ రాశి. ముఖాన్ని సూచిస్తుంది. కళ్ళు, ముక్కు, నోరు ముఖంలోని ప్రధాన అవయవములు. భూతత్వం గనక మట్టిని సూచిస్తుంది. కాబట్టి నోట్లో మట్టి, కళ్ళల్లో మట్టి పడే పనులు చేయకూడదు. అనగా ఇతరులను మోసం చేసే ప్రయత్నం చేస్తే వీరి కళ్ళలో, నోట్లో దుమ్ము పడుతుందని అర్థం. వీరికి ధనస్థానం మిథునం. ఇది వాయుతత్వ రాశి. కావున ఎక్కువ ఊహాగానాలలో ఉంటూ ఆ ఊహలకు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. బుధునికి చెందిన దినుసులు అంటే పచ్చపెసలు దానం చేయడం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. వీరికి భార్యతో గొడవలు ఉంటే గనక అవి సమస్య పోవటానికి నీలం రంగు పువ్వులను కొన్నిటిని భూమిలో పాతిపెట్టాలని లాల్ కితాబ్ చెప్తుంది. వీరికి తృతీయ స్థానం చంద్రునిది. అందువలన వీరికి సహాయం చంద్రుని వస్తువుల వల్ల అందుతుంది. వెండి, పాలు, బియ్యము అలాంటి వస్తువులు ఇల్లు దాటకుండా చూసుకోవాలి. ఈ వస్తువులను దానమిచ్చే కొద్దీ వీరికి సహాయం తగ్గిపోతుందని గమనించాలి. వీరికి చతుర్థ స్థానం రవిది. తూర్పు ముఖద్వారం ఇంట్లో నివసించినా, కట్టినా వీరు అగ్నిని భరించాలి. ఆరోగ్యం పాడవుతుంది. తండ్రికి కూడా ఆరోగ్యం భంగం అవుతుంది. శుక్రునికి అష్టమ స్థానం కూడా ఉన్నది. స్త్రీలే వీరికి ప్రధాన శత్రువులు. అందువలన వీరు స్త్రీలకు దూరంగా ఉండడం మంచిది. ఎక్కువ కర్రతో చేసిన బొమ్మలు, ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్ వీరు ఇంట్లో పెట్టకూడదు. తెలుపు రంగు మంచిది కాదు వీళ్ళకి. వృషభ రాశి వారు ఇల్లరికం వెళ్ళరాదు. అలాగే సప్తమ వ్యయ స్థానాలు కుజునిది. దక్షిణముఖంగా సింహద్వారం ఉన్న ఇల్లు వ్యాపారపరంగా కలిసొస్తుంది. ఆ ఇల్లు భార్యది గాని, అత్తగారిది గాని అయి ఉండరాదు. ఒకవేళ అలా నివసించవలసి వస్తే ఆ ఇంట్లో పంచాక్షరి యంత్రం ప్రతిష్ఠించి హోమం చేయాలి. వృషభ రాశి వారు భార్య పేరున వ్యాపారం చేయరాదు. వారి యొక్క జాతకాలని ముందుగా పరిశీలన చేయించుకోవాలి. గురునికి అష్టమ లాభాధిపత్యం పడుతుంది కాబట్టి దీనివలన ఈ రాశివారు అబద్ధమాడరాదు. భాగ్య దశమాధిపత్యం శనికి పడుతుంది కాబట్టి ఇనుముతో వ్యాపారం చేయకూడదు. శనిది పశ్చిమ దిశ కాబట్టి వీరికి లోహం కలిసి వస్తుంది. వాయువ్య, పశ్చిమ దిశలా లోహతత్వాన్ని పెంచుకోవడానికి ఆయా దిక్కులలో కంచుతో చేసినది కానీ, లేదా పంచలోహాలతో చేసినది కానీ, లేదా చివరకు వైట్ మెటల్‌తో చేసినదైనా గానీ ఆంజనేయ స్వామి విగ్రహం పెడితే వీరికి చాలా యోగిస్తుంది. లోహంతో చేసిన విగ్రహాలు వీరు దానం చేయకూడదు. వీరు నూనె దానం చేయకూడదు. వృషభ రాశి వారు వయసులో పెద్దవారిని, ముసలివారిని అవమానించకూడదు. అలా అవమానిస్తే భాగ్యహీనత్వం పడుతుంది. వృషభ రాశి వారికి లాభస్థానం జలరాశిలో పడుతుంది. వీరు ఉత్తర దిశకి నీళ్ల అక్వేరియం ఇంట్లో పెట్టుకుంటే కలిసి వస్తుంది. అలాగే సద్గురువుల ఫోటోలు ఈశాన్యంలో తగిలించుకోవాలి. వృషభ రాశి వారికి తల్లి ఆశీర్వచనం వీలైనంత వరకు దైవ సహాయంగా ఉంటుంది. ఏ రోజు ఆమె ఆశీర్వచనానికి దూరం అయిపోతారో ఆ రోజు వీరికి దురదృష్టం ప్రారంభమవుతుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లి కోపానికి గురి కావద్దు. అలాగే పొరపాటును కూడా పార్వతీదేవి నిందన చేయవద్దు. క్రిస్టియన్లైతే మేరీ మాతను నిందించరాదు. అనగా తల్లిని, తత్సమానురాలైన వారిని నిందించరాదు. ఏ మతం వారైనా జాగ్రత్తగా ఉండాలి.